హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ KK1992 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు మా ఇంట్లో అయితే ఒక డాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాంతోటిగా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరిని రానియదు. చిన్నగా ఉన్నా కానీ షార్ప్ అయితే ఎక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మంచి ఫారెస్ట్ మాదిరి, అడవి మాదిరి, బాగా చెట్లు కూడా పెద్దగా పెరిగినాయి. ఈ వర్షాల వల్ల బాగా ఇగుసులు అయితే వేసినాయి ఫ్రెండ్స్. దీంట్లోనే నిమ్మ చెట్టు, కాకర చెట్టు ఇవల్ల కూడా ఉన్నాయి. మల్లె చెట్టు కూడా ఉంది. దీంట్లో కాకరకాయలు కూడా కాసినాయి ఫ్రెండ్స్. చూపిస్తాం మీకు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. దీంతో కాకరకాయ జ్యూస్ చేసుకోవచ్చు, కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, కాకరకాయ జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ న్యాచురల్గా అయితే మనవి వేసినాము. ఈ వర్షాలకి అవే మొత్తం అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. అట్లే కొద్దిగా పైన చెట్టుకు కూడా ఎక్కుతున్నాయి. చూడండి దాని ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. కాకర తీగ వల్ల కూడా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అవుతున్నాయి. షుగర్ ఉన్న వాళ్ళు కాకర ఆకు తీసుకొని జ్యూస్ చేసుకుంటారు. మల్లెపూలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మల్లెవి ఇంకా చిన్న చిన్న మొగ్గలు మాదిరి వచ్చేసినాయి. జామకాయ ఉంది ఫ్రెండ్స్. జామ చెట్టు ఇది. జామకాయ కూడా కాసింది ఫ్రెండ్స్ ఒకటి. అది కూడా చూపిస్తాం మీకు. ఈ గుంపుల్లో ఎక్కడెక్కడ ఏం కాస్తున్నాయో కూడా తెలియదు. మనం అప్పుడప్పుడు అట్లా చూస్తుండల్లా. చిన్నగా పిందె మాదిరి ఉంది, అది ఇంకా పాకానికైతే రాలేదు. తర్వాత జామకాయ కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ వర్షానికి వద్దొద్దన్నా కానీ ఇగుసులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. లేత లేత ఇగుసులతో మా చెట్టు కానీ మా ఇండ్లు కానీ చాలా పచ్చదనంతో చాలా బాగా అయితే ఉంది. పెద్దగా ఉంది ఇది. ఈ అన్ని చెట్లు కూడా కలిసిపోయినాయి ఫ్రెండ్స్. పైన అది కూడా ఉంది. నీడకి బైక్ పార్కింగ్ కోసం కూడా దాన్ని పెంచుకున్నాము. అది వచ్చేసి కానుగ చెట్టు. ఇవల్ల చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్ల మధ్యనైతే ఈ పొదల్లో మన డాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ డాగ్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత ప్రశాంతంగా వండుకైందో అది. హే డాగ్. డాగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. బయటికి పిలిస్తే వస్తుంది. ఇది చాలా ఇంత మంచి నీడకైతే ప్రశాంతంగా వండుకైంది. గేటు ఓపెన్లో ఉంటుంది, అయినా కానీ పోదు ఎక్కడికి. తిన్న తర్వాత ఇక్కడే ఎక్కువ స్టే చేస్తుంటుంది అది. కుక్క తిందే మళ్ళీ నువ్వు ఆడ నా ఏది పడుతుంటుంది దీంతో. కవర్ పేరు అవ్వలేదు. బైక్ లేకపోతే కవర్ అట్ట పట్టపట్ట అంటే లేదు. స్టార్ట్ చేయి. వచ్చిన స్టార్ట్ చేయి.
చెకోడేలు చూపి వస్తాయి కనబడు జై ఇట్లా పైకి పెట్టు పెట్టవా పైకి పెట్టంటే నువ్వు ఇట్లా చూస్తూ ఉంటావు ఇంకోటి ఎట్లా మంచి నేను చెప్పాను ఇట్లా పైకి దగ్గర నుంచి బాగా ఇయ్యండి ఇద్దరం కనపడుతున్నావా చెప్పానా చెబుతుంది ఏయ్ పా బయటికి వా బయటికి ఏయ్ ఏం దాటి గుమ్మం దాటి రాదలేదు చీన పండ్లు పుల్ల ఉంటాయి కాబట్టి తినదు అది తినదా పాలు పెరుగన్నము పాలు రొట్టె అవును అట్లాంటివి తింటుంది పోయేది మళ్ళీ చెట్లలో వండుకునేది బాయ్ 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 పోయి రాపో నువ్వు పండుకునేప్పుడు ఉంటాయి సాయంత్రం వరకు రాదు అది ఇంకా మళ్ళీ